ఒక్కటే రాదు, పిల్లలు పాపలు సంతానం మొత్తం తీసుకొని గుంపులు గుంపులుగా వస్తాయి. ఆ కొండముచ్చాల వెళ్ళగానే ఇటు కోతులు వచ్చేసి. మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. మీరు గమనిస్తే పిచ్చుకలు, కోతులు, ఉడతలు ఇట్లాంటివి మామూలు జీవుల అస్సలు ఉండవు. అవి ఎప్పుడు కంగారుగా ఉంటాయి. వాటికి ఏదైనా వస్తువు ఇచ్చినా తక్కువ తీసుకుంటాయి, వేగంగా ఉంటాయి, టకటక పరిగెడతాయి స్పీడ్గా. ఎందుకు అవి మిగతా జంతువుల్లాగా ఎందుకు ఉండవు? ఎందుకు కంగారు? ఎందుకు? ప్రపంచం ఏదో మునిగిపోతున్నట్టు, ఇప్పుడేదో యుగాంతం వచ్చేస్తున్నట్టు, ఇంకా మరో క్షణంలో భూకంపం వచ్చేస్తున్నట్టు ఒక్కటే కంగారు. ఈ పిచ్చుకలు, ఉడతలు ఇవి ఎంత కంగారుగా ఉన్నా మనకు ఏ సమస్య రాదు. కానీ కోతులు మాత్రం కంగారుగా ఉంటే వాటి వల్ల మనకి ఏదో ఒక నష్టం వస్తుంది. ఈ కోతులు గుంపులుగా వస్తాయి. ఒక్కటే రాదు, పిల్లలు పాపలు సంతానం మొత్తం తీసుకొని గుంపులుగా వస్తాయి. ఒక్కసారి అట్లా గుంపుగా వచ్చినాయి అంటే, ఇంటి మీద పడ్డాయంటే మొత్తం ఇల్లంతా చంద్రవంత చేస్తాయి. ఎవరైనా ఎదురుగా వస్తే అని అంటాయి. దెబ్బతో మనం భయపడి బాబోయ్ ఈ కోతులేట్రా బాబు అని అనుకుంటాం. అట్లా ఈ కోతులు ఇళ్లలో చొరబడతాయి, పండ్ల షాపుల మీద చొరబడతాయి, ఏది పడితే దొరికితే పట్టుకుపోతాయి. ఇట్లా కరీంనగర్ పట్టణంలో కోతుల సమస్య పెద్ద సమస్యగా తయారు. ఈ కోతుల్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాదు. రోడ్డు మీద ఎవరైనా అలా వెళ్తూ ఉంటే కోతి తక్కువ వాళ్ళ దగ్గర ఉన్న సంచిని పట్టుకుపోతుంది. స్కూల్ పిల్లలు వెళ్తాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం. పిల్లల్లో సామాన్లు దోచుకుంటాం. పండ్ల షాపులే నాశనం, ఏ పండు సరిగ్గా తినం, మొత్తం పళ్ళన్నీ నాశనం. ఈ కోతుల సమస్య కరీంనగర్ వాసుల్ని నిద్ర పట్టలేకుండా చేస్తుంది. అసలు ఈ కోతులు ఎందుకు వచ్చినాయి, ఇదివరకు లేని కోతులు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అనేది పరిశీలిస్తే ఒక కీలక విషయం తెలుసు. ఈ కోతులు కరీంనగర్కి కొంచెం దూరంలో గుట్టల మీద జీవిస్తూ ఉండేవి. ప్రభుత్వం గత 20 ఏళ్లుగా ఆ గుట్టల మీద మైనింగ్ చేస్తూ ఆ గుట్టలో గ్రానైట్ రాళ్ళను తరలించేయడం, మొత్తం అదంతా గుట్టలన్నీ మాయం చేసేది. అదంతా పోయింది. గుట్టల దగ్గర ఉన్న అడవి కూడా పోయింది. అప్పుడు కోతులు ఏం చేయాలి? ఎక్కడుంటారు? వాడికి ఏం చేయాలో తెలియదు. ఆకలి అయితే తినడానికి ఏం లేదు. ఎక్కడ ఒక చెట్టు దొరకని పరిస్థితి. దాంతో ప్రజల్లోకి రావడం మొదలుపెట్టి, కరీంనగర్లోకి రావడం మొదలుపెట్టి, అక్కడి కొన్ని చిన్న చిన్న ఏరియాల్లో కోతులు చొరబడి ఏది దొరికితే అది పట్టుకు తినడం మొదలుపెట్టి. ఈ కోతుల సమస్య ఎలా తీర్చాలి, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి ప్రజలకు అర్థం కాదు. చివరికి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు. కోతుల్ని తరిమేసేందుకు ఒక కొండముచ్చు తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా, కొండముచ్చు అనేది చాలా పెద్దగా ఉంటుంది. కోతి కంటే డబుల్ సైజ్ ఉంటుంది. కోతి దాన్ని చూస్తేనే, కొండముచ్చు చూడగానే కోతి భయపడి పారిపోతూ ఉంటుంది. అట్లాంటి కొండముచ్చుని తీసుకొచ్చి కొద్ది రోజులు ఉంచి ఎక్కడెక్కడైతే కోతులు టెన్షన్ పెడుతున్నాయో ఆ ఏరియాలో కొండముచ్చుని తిప్పారు. దాన్ని చూసి కోతులు ఆ టైంలో, అది వచ్చే టైంలో అటో ఇటు వెళ్ళిపోవడం మొదలుపెట్టినాయి. ఇట్లా కొన్ని రోజుల వరకు నడిచింది. ఆ కొండముచ్చిని ట్రైన్ చేసిన వ్యక్తికి అద్దె చెల్లించి ఏదో రకంగా కొన్నాళ్ళు నడిపారు. ఇంకా తర్వాత కోతులు వెళ్ళిపోయినాయిలే, సరే ఇక మన కొండముచ్చితో పని లేదు అని అతనికి డబ్బులు ఇచ్చి అతను పంపించేశారు. కానీ ఆ కొండముచ్చి అలా వెళ్ళగానే ఇటు కోతులు వచ్చేసి మళ్ళీ మొదలు సేమ్ సమస్య. ఇకెక్కడ పోతారు నాయన, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆ కొండముచ్చిని తెస్తే దాన్ని మెయింటైన్ చేయడానికి, దానికి ఇచ్చే వాళ్ళకే బోల్డ్ ఖర్చు అవుతుంది. అతనికి ఇవ్వడం మన వల్ల కావట్లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో ఎవరో ఒక వ్యక్తి ఒక చిన్న ఐడియా వేశాడు. కొండముచ్చిని తేవడం ఎందుకు, కొండముచ్చు ఫోటోతో ఉన్న ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఇంటి దగ్గర అని ఆలోచించాడు. తన ఇంటి గేటు దగ్గర ఇట్లా ఒక పెద్ద
ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దాని మీద కొండముచ్చు అంటున్నట్టుగా ఒక కొండముచ్చుని పెట్టారు. ఆ ఇంటికి కోతులు రావడం మానేసి అక్కడ దాకా వచ్చి అటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నాయి, కానీ ఆ ఇంటికి మాత్రం రావట్లేదు. ఇది చూసి ఆ పక్కింటి వాళ్ళు కూడా అదే చేయడం మొదలుపెట్టారు. అట్లా ఆ సందు మొత్తం, ఆ వీధి మొత్తం ఈ ఫ్లెక్సీలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది బాగుంది. ఆ వీధిలోకి కొండముచ్చులు రావడం మానేశాయి. ఇది ఆ నోట అలా పాకి ఆ కరీంనగర్లో ఎక్కడెక్కడైతే కొండముచ్చులు వస్తున్నాయో ఆ ఏరియాల్లో అంతటా కూడా ఫ్లెక్సీలు పెట్టుకొని ఇళ్ళ దగ్గర తాత్కాలికంగా ప్రస్తుతానికి కోతుల బాధ నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతానికి అయితే ఓకే, బాగానే ఉంది. కానీ ఈ కోతులు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాయి, ఆ ఫ్లెక్సీల్లో నిజంగానే ఉన్నది కొండముచ్చ, అక్కడ నిజంగానే కొండముచ్చు ఉందా లేకుండా అట్లా ఏమన్నా వీళ్ళు ఏమైనా ఫ్లెక్సీ లాంటిది పెట్టారా అని కోతులు కూడా చూస్తాయి. వాటికి అన్నీ తెలుసు. అవి మనుషుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాయి. సో ఈ సమస్య తాత్కాలికంగా తగ్గినట్టే. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రభుత్వం ఏదైనా చేయాలి కదా. ప్రభుత్వం ఏమి చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ కొండముచ్చుల బాధ నుంచి, కోతుల బాధ నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. సో ఈ ఫ్లెక్సీ పెట్టుకున్నారులే పని అయిపోయింది అన్నట్టు కాకుండా అసలు ఈ కోతుల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేలాగా తెలంగాణ ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ కూడా అలా నొక్కండి. ఓకే.